ప్రైజ్ ద లార్డ్. దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు అనేటువంటి ఉదాహరణకు ఒక గొప్ప నిజ సంఘటనను మనము బైబిల్ గ్రంథంలో చూడగలము. అది యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనంలో రాయబడిన ప్రకారము, యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. అప్పుడు సూర్యుడు చంద్రుడు ఆగిపోయినట్లు నిలిచినట్లు మనము దేవుని వాక్యంలో చూస్తాము. నిజంగా సూర్యుడిని చంద్రుడిని ఆపటానికి మనకి మనుషులుగా ఎవరికైనా సాధ్యమా? యెహోషువకు కూడా సాధ్యం కాకపోయి ఉండొచ్చు. కానీ ఇక్కడ యెహోషువ వాటిని ఆపటానికి ముందు ఏం చేశాడని స్పష్టంగా రాయబడిందంటే ప్రార్థన చేసెను. ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుని చెంతకు చేరింది. దేవుడు ఆయన ప్రార్థన ఆలకించిన వెంటనే తన భక్తుడు ఏదైతే కోరుకున్నాడో, అక్కడ 2 రాజ్యాల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు చీకటి పడుతూ ఉంటే సమయం అయిపోతుందేమో, ఈ యుద్ధంలో మేము ఓడిపోతామేమో అనే భయముతో ఇంకొంచెం సమయం కావాలి ప్రభువా అని చెప్పి యెహోషువ ప్రార్థించినప్పుడు దేవుడు వెంటనే తన భక్తుడు ఏదైతే అడిగాడో ఆ విషయం బట్టి సృష్టికి దేవుడు ఆజ్ఞాపించినప్పుడు వెంటనే సృష్టి దేవునికి లోబడి ఆ సమయంలో సూర్యుడు చంద్రుడు అలాగే నిలిచిపోయారంట. ఎంత గొప్ప సాక్ష్యము ఈ మన జీవితాల్లో. దేవుడు కూడా అంతేనండి. యెహోషువ జీవితంలో చేసిన ఆ గొప్ప కార్యం మన జీవితంలో కూడా చేయగలడు. కానీ ఎప్పుడంటే యెహోషువ లాగా ప్రార్థన చేసినప్పుడు. యెహోషువ ప్రార్థన చేసెను, దేవుడు కార్యం జరిగించారు. కాబట్టి ఒక్క మాట గమనించండి, మన దేవుడు మనం ప్రార్థించిన వెంటనే ఉత్తరం ఇచ్చేవాడై ఉన్నాడు. యెహోషువ అలా ప్రార్థించాడు, వెంటనే సూర్యచంద్రులు నిలిచిపోయారు. మన జీవితంలో కూడా మనము ఏ సమస్య కొరకైతే ప్రార్థన చేస్తున్నామో దేవుడు మన ప్రార్థన వినిన వెంటనే ఆ సమస్యలను మన జీవితంలో అలాగే ఆపివేసి మన నుండి తీసివేసే దేవుడై ఉన్నాడు. మనము ఎలాంటి ఆశీర్వాదం కొరకు ప్రార్థిస్తున్నామో దేవుడు వెంటనే ఆ ఆశీర్వాదాలు మన కొరకు పంపించేవాడై ఉన్నాడు. అయితే ఇందులో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మన హృదయంలో నుండి వచ్చే ప్రార్థన దేవునికి ఇష్టమైనదిగా, పరిశుద్ధమైన హృదయంతో, పాపము లేని హృదయంతో, దేవుణ్ణి ప్రేమించే మనసుతో హృదయపూర్వకంగా నమ్మి విశ్వసించి ప్రార్థించినట్లయితే యెహోషువ ప్రార్థన విన్న దేవుడు తప్పకుండా మన ప్రార్థనలకి జవాబు ఇచ్చునుగాక. ఆమేన్.